నమస్తే స్వామి. ఒక వ్యక్తి సత్సంగానికని ప్రతిరోజు పోతూ ఉండేవాడంట. అతని కార్యక్రమాలు చూసుకుంటూ సత్సంగానికి కూడా ప్రతిరోజు పోయేసి వస్తూ ఉండేవాడంట. అతను ఒక చిలకని తీసుకొచ్చుకొని ఒక పంజరంలో బంధించి దానిని చూస్తూ ఉండేవాడంట. ఆ పంజరంలో చిలకకి మాటలు కూడా వచ్చంట. అతను పెంచుతున్నాడు కాబట్టి అతనికి యజమాని ఇతను లెక్క ప్రకారం ప్రతిరోజు ఇతను పోతూ వస్తూ ఉన్నాడంట. అది గమనిస్తూ ప్రతిరోజు చిలక ఒకరోజు అడిగిందంట వాళ్ళ యజమానిని, ఏమండి మీరు ప్రతిరోజు ఎక్కడికో పోతూ ఉన్నారు కదా, ఎక్కడికి పోయేసి వస్తున్నారు అని అడిగిందంట. ఆ యజమాని చెప్పాడంట, నేను ప్రతిరోజు గురువు గారి దగ్గరికి సత్సంగానికి పోతూ ఉన్నాను అని చెప్పాడంట. అబ్బా చాలా సంతోషం, సత్సంగానికి పోతున్నారంటే మీరు నాకు ఒక సహాయం చేస్తారా అని అడిగిందంట చిలక. చెప్పు చిలక, నీకేం కావాలో నేను చేస్తాను అన్నాడంట. మీ గురువు గారిని ఒక మాట అడుగు, నేను ఎప్పుడు స్వేచ్ఛగా ఉండగలుగుతానో కనుక్కొని నాకు చెప్తావా అని అడిగిందంట. అట్లాగే అడుగుతాను అని చెప్పాడంట. సో మరుసటి రోజు సత్సంగానికి పోయినాడు. సత్సంగం అంతా అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వెళ్ళిపోయారంట. గురువు గారు అన్ని సర్దుకుంటున్నాడు. అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇతను నిలబడ్డాడంట. ఏమి నాయన అని అడిగాడంట గురువు గారు. గురువు గారు నాకు ఒక చిన్న సందేహము అని అడిగాడంట. చెప్పు నాయన చెప్తాను అని అడిగాడంట. నేను ఒక చిలకని పెంచుకుంటున్నాను, పంజరంలో పెట్టినాను. అది ఈ రోజు నేను సత్సంగానికి వస్తామంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమన్నది, ఒక ప్రశ్న అడగమన్నది అన్నాడంట. అడుగు నాయన పర్వాలేదు అంటాడంట. నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉంటానో కనుక్కోరా మీ గురువు గారిని అని అడిగింది అని అన్నాడంట. ఆ దినంగానే అది ఎప్పుడైతే విన్నాడు ఆ గురువు గారు సురగ పడిపోయినాడంట టక్కమని. ఎప్పుడైతే అతను పడిపోయాడో అతను ఆ వ్యక్తి ఆ గురువు గారిని చూసి భయపడిపోయేసి అక్కడి నుంచి పారిపోయాడంట. ఏడుంటే ఏమవుతుందో అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినాడంట. ఇంటికి వెళ్ళంగానే చిలక ఇతని కోసమే కాసుకొని ఉందంట. ఇతను ఎప్పుడు వస్తాడా అనేసి. ఇతను ఎప్పుడైతే చూసిందో వెంటనే చిలక అడిగిందంట, ఏమండి మీ గురువు గారిని అడిగారా, ఏం చెప్పాడు సార్ నా గురించి అనేసి. ఆ యజమాని చెప్పాడంట, మా గురువు గారిని నేను ఈ మాట ఎప్పుడైతే అడిగినా నా చురుకుద పడిపోయాడు అని చెప్పాడంట అతను. అనిందంట చిలక. ఎప్పుడైతే అంటని అది స్పృహద పడిపోయిందంట ఆ పంజరంలో. ఇతను భయపడిపోయినంటే ఏంటో అక్కడ గురువు గారు చూస్తే అట్లా పడిపోయి చిలక చూస్తే అక్కడ పడిపోయిందని చెప్పేసి ఆ పంజరాన్ని ఓపెన్ చేసి ఆ చిలకని తీసి కింద పెట్టి నేల మీద కొంచెం నీళ్లు చల్లాడంట. ఏంద్రా స్పృహలు ఎప్పుడు వస్తుందా ఈ చిలక అనేసి అట్లా చూస్తూ అతను ఆ పక్క ఈ పక్కకి తిరుగుతూ ఉన్నాడంట. ఎప్పుడైతే ఆయన అట్లా దూరంగా పోయాడో ఆ చిలక లేచి ఎగిరి వెళ్ళిపోయిందంట బయటికి. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అతను చూస్తా ఉన్నాడు, ఇంకా చిలక వస్తుంది ఇంకా చిలక వస్తుంది అని. ఇంకెక్కడ చిలక వచ్చేది, దానికి స్వేచ్ఛ దొరికింది, వెళ్ళిపోయింది. సో అతను దిగులుగా మరుసటి రోజు మళ్ళీ సత్సంగానికి పోయాడంట. పోగానే వాళ్ళ గురువు గారు ఇతను చూసి అడిగాడంట, ఏమండి మీ చిలక ఎలా ఉన్నది అని అడిగాడంట. ఇంకేం చిలక గురువు గారు, నిన్న అడిగి పోగానే అడిగింది, మీరు స్పృహద పడిపోయినానని చెప్పాను, అది స్పృహద పడిపోయింది, దాన్ని పంజరంలో తీసి కింద పెట్టి నీళ్లు చల్లాను, అది లేవలేదు, నేను అటు ఇటు తిరగదా ఉన్నాను, నన్ను దూరంగా పని చూసి అది పారిపోయింది అని చెప్పాడంట. నీతి అర్థమైంది నాయన. చిలకుండే జ్ఞానం కూడా చాలా మంది భక్తులకి లేదు నాయన. నేను చిన్న ఇంటి ఇచ్చాను, నువ్వు ఎప్పుడైతే నాకు అది చెప్పావో అది చెప్పినావో ఆ విషయాన్ని చిలక గురించి నేను సురగ పడిపోయినట్టుగా నటించినాను. అది నువ్వు ఎప్పుడైతే చిలకకి చెప్పినావు ఆ చిలక జ్ఞాని కాబట్టి అది కూడా నేను నటించినట్టే నటించింది. ఎప్పుడైతే నువ్వు పంజరంలో తీసినావో అది నటించింది కాబట్టి అది స్వేచ్ఛగా ఎగిరి వెళ్ళిపోయింది నాయన. అదేవిధంగా భక్తులు కూడా తెలుసుకోవాలి, ప్రతిరోజు వస్తున్నారో పోతున్నారో కానీ టైం పాస్ కోసరంగా ఎక్కడ గుళ్ళకి కానీ గురువుల దగ్గరకు కానీ మాలలు కానీ వేసుకోకూడదు. జ్ఞానం సంపాదించుకునేటందుకు కానీ వేయాలి, గురువుల దగ్గరికి పోవాలి. ఎంతమంది అలా ఉండారనేది ఆ భక్తుల జ్ఞానానికి వదిలేస్తూ ఉన్నాయన ఆయన నేను అని మాట్లాడుతున్నాడంట. ఆ చిలక దూరంగా చేరి గురువు గారికి కృతజ్ఞతలు చెప్పేసి దాని పాటికి అది వెళ్ళిపోయిందంట. సో అందుకని నీతిని ఎప్పుడు కూడాను మనం తెలుసుకోవాలండి. ఎక్కడికైనా ఒక స్థలానికి పోతున్నాం అంటే ఏం తెచ్చుకుంటున్నాం మనం అనేది కూడా చూసుకోవాలి ప్రతిరోజు కూడాను. అలా కాకుండా చాలా మంది టైం పాస్ కానీ బజార్లకో ఇంకో దగ్గరకో తిరుగుతూ ఉంటారు. అలా తిరిగిన దాని వల్ల కాలం వృధా అయిపోతుందండి. ఒక్కసారి కాలం వృధా అయిపోతే తిరిగి రాదు. అదేవిధంగా గుళ్ళకి పోయినా గురువుల దగ్గరికి పోయినా ఇంకొక దగ్గరికి పోయినా కానీ ఏం తెచ్చుకుంటున్నాం మనం అనేది కూడా చూసుకోవాలి. మంచి తెచ్చుకుంటున్నామా చెడ్డ తెచ్చుకుంటున్నామా. అదేవిధంగా బయట దుర్మార్గం పనులు చేసి గుళ్ళకి వెళ్ళి దేవుడా నన్ను కాపాడంటే కూడా కాపాడడండి. ఎందుకనంటే మీరు ఏ పనులు చేస్తారో అవి మాత్రమే రెట్టింపు అవుతూ ఉంటాయి. ఇప్పుడు పొలంలో మనం సద్దలు చల్లామనుకోండి, సద్దలు మాత్రమే మొలస్తాయి. ఒడ్లు చల్లితే వరి మాత్రమే మొలస్తుంది, పెసలు చల్లితే పెసలు మాత్రమే మొలస్తాయి. అదేవిధంగా మీరు నిజ జీవితంలో
ఏదైతే పనులు చేస్తూ ఉంటారో అవి మాత్రమే మీ కర్మ దేవతలు లెక్కిస్తూ ఉంటారండి. అవి మాత్రం మీకు వడ్డీ, చక్కెర వడ్డీ, అపరాధ వడ్డీ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే సత్సంగాల్లో పాల్గొంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ 10 మందికి సహాయం చేస్తూ ఉంటారో కర్మదేవతలు మీ జీవితంలో దానిని మాత్రమే లెక్కించి వాటిని మాత్రం మీకు 10 రెట్లు 100 రెట్లు ఫలితం వచ్చేలాగా ఆశీర్వాదం చేస్తారు. దానికని ఎవరికి ఆలోచించాలి. ఈ రోజు నేను పడుకునేటప్పుడు ఆలోచించాలి ఇవన్నీ కూడా. ఈ రోజు నేను ఎన్ని మంచి పనులు చేయగలిగినాను, భగవంతుడు నాకు శక్తిని ఇస్తున్నాడు కదా, ఏ కార్యక్రమాలు చేయగలిగిన ఆలోచించగలిగితే మీలో మార్పు అనేది ఖచ్చితంగా 100% వస్తుంది కాక వస్తుంది. తదాస్తు. థ్యాంక్ యూ అండి.